వర్గం ఓట్లు ఎప్పుడు కాపు షిఫ్ట్ కావు. అది ఉన్నటువంటిది. కాపులు మాత్రం ఇంకా తమకు ఒక లీడర్షిప్ లేదు కాబట్టి ఆ రూట్లో అటు ఇటు అన్నటువంటి దీంట్లో ఉంటున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఆ లీడర్ని ఇటు పక్కకు మొబిలైజ్ చేయడం అన్నటువంటి. ఇక్కడ ఏమైపోయిందంటే కాపు సామాజిక వర్గంలో ఓన్ చేసుకోవడం మానేశారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇతని 2 సీట్లు తేల్చకపోవడం, ఉట్టి జగన్ మీద ఇప్పుడు మానేశారు. మొన్నటి వరకు అయితే ఓన్ చేసుకున్నారు కదా స్టార్టింగ్ లో. లేదు, అది తగ్గింది క్రమంగా. అంటే సీట్లు కన్ఫర్మ్ కాకపోవడంతో తగ్గుదల వచ్చింది. అందులో ముఖ్యమంత్రి కాదు అన్నాక అదే అంటున్నాను. అంత ముందు అయితే కొంచెం దగ్గరికి వచ్చారు గతంతో దాన్ని ఈయన చెడగొట్టుకున్నాడు. దాంతో ఇప్పుడు అర్జెంటుగా కుల పెద్దల్ని కలవడం ద్వారా లేదు మనకి ఫ్యూచర్ ఉంటుంది ఒకళ్ళంటూ. ఇప్పుడు ఈ పరిస్థితులు అంటే వీళ్ళు చెప్పే వ్యూహం ఏంటంటే ముందు అసలంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటే తెలుగుదేశాన్ని నమ్ముకుని ఆ తర్వాతనికి మనంగా ఎదగచ్చు, ప్రస్తుతానికి అది అర్థం చేసుకోండి నా కుల పెద్దల్ని కన్విన్స్ చేయడం, ఆ సందేశాలు పంపించేది. వీటన్నిటికీ ఒక రకంగా నారా లోకేష్ గారు ఎంతవరకు కారణం అని అనుకోవచ్చు. కుల పెద్దలను పిలవడం కానీ మళ్ళీ వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేయడం కానీ, లోకేష్ గారు ఒక సంప్రాధాన్యత, ఒక మంచి ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు జనసేనకి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అనేది, అది ఎంతవరకు చిచ్చు అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ ఎట్లయితే తన వాళ్ళని తను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది